AP Home Minister Anita made strong comments about the Vijayawada Prakasham Barrage boat incident, asserting that it was definitely as a result of human action and that there would be no leniency towards the accused. Speaking to the media, she stated that boats were deliberately used to damage the barrage and revealed shocking details from the investigation. The boats involved were identified as having YSRCP collars and were linked to YSRCP leaders Nandigam Suresh and Talashil Raghuram. She warned that anyone found guilty would face severe consequences, including charges of treason. Anita also questioned why YSRCP leaders had not commented if there was no party involvement. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాము. దాన్ని ఇమీడియట్ గా రిస్టోర్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా రంగంలోకి దిగి సుమారుగా 10 రోజుల నుంచి అక్కడే విజయవాడ కలెక్టరేట్ లోనే బస్సు ఏర్పాటు చేసుకుని బస్సులోనే తన కార్యకలాపాలన్నీ కూడా చేయడం, అడ్మినిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా కంపల్సరీగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ముంపు ప్రాంతాలు ఉన్నాయో, వరద బీభత్సం జరిగిందో ఆ ప్రాంతాలకు వెళ్ళటం, అక్కడున్న ప్రజలందరికీ కూడా సహాయక చర్యలు అందుతున్నాయా లేదా, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఫుడ్, అకామిడేషన్స్ అన్ని ఉన్నాయా లేదా, వాళ్ళందరికీ కూడా కరెంటు రిస్టోర్ అయిందా లేదా, ఆఖరికి వాళ్ళ ఇల్లులన్నీ కూడా శుభ్రం చేశారా లేదా డిపార్ట్మెంట్ వాళ్ళు అన్నది కూడా పర్యవేక్షించి అక్కడ వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకురావడమే కాకుండా వితిన్ 3-4 days లో విజయవాడ నగరంలో దగ్గర 70% ఎలక్ట్రిక్ మళ్ళా కరెంటు కూడా రిస్టోర్ చేసి వాటర్ కూడా వాళ్ళందరికీ ఇచ్చే పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిజాస్టర్ మూమెంట్ లో, ప్రజలకు ఇబ్బంది కలిగే మూమెంట్ లో ఏ రకంగా అలర్ట్ గా ఉండాలి, ఏ రకంగా సహాయక చర్యల్లో పాల్గొనాలి, ఏ రకంగా మేనేజ్మెంట్ చేయాలి అన్న విషయం మీద ప్రపంచం మొత్తంలో ఏ రాజకీయ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు అనేటట్టుగా ఆయన క్రైసిస్ మేనేజ్మెంట్ చేయడం అన్నది మనందరం కూడా చూసాం. ఇదే ఫస్ట్ కాదు, ఇంతకు ముందు మన హుద్హుద్ జరిగినప్పుడు కానీ, తిత్లీ జరిగినప్పుడు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు కూడా రాష్ట్రంలో ఎక్కడైనా వరదలు జరిగినా, బీభత్సం ఏదైనా వచ్చినా, నేషనల్ కెలామిటీస్ ఏదైనా వచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కూడా అలర్ట్ చేసి సహాయక చర్యల్లో పాల్గొనేటట్టుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న సంభవించిన వరద ఏదైతే ఉందో ఆ టైంలో మనకి విపరీతంగా మన 31st ఆ టైంలో సెకండ్ ఆ టైంలోని విజయవాడకు వచ్చిన వరద ముంపు ప్రాంతాలన్నిటికీ కూడా ఆయన చూసి ఇమీడియట్ గా అక్కడే కూడా బస్సు ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క మంత్రిని అలాట్ చేసి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి ప్రతి ఒక్కటి కూడా రిస్టోర్ చేసి సహాయక చర్యల్లో భాగంగా